ఏప్రిల్ 12 హనుమాన్ జయంతి పొరపాటున కూడా చేయకూడని తప్పులు. లేకపోతే మీ ఇంటికి అరిష్టం. ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ జయంతి పండుగ రాబోతుంది. శనివారం రోజున హనుమంతుడు జన్మించాడు. ఈ సంవత్సరంలో వచ్చిన హనుమాన్ జయంతి శనివారంతో కలిసి వచ్చింది. అలాగే పౌర్ణమి ఘడియలు ఏర్పడ్డాయి. ఇంతటి అద్భుతమైన రోజున కొన్ని పొరపాట్లను చేయకూడదు. తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. మీ కుటుంబానికి కష్టాలను కొని తెస్తాయి. హనుమాన్ జయంతి రోజున అస్సలు చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన అష్టలక్ష్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 12 శనివారం నాడు ప్రతి ఒక్కరూ హనుమంతుడిని పూజించాలి. ఈ రోజున పూజ చేసేవారికి అద్భుతమైన ప్రయోజనాలు వరిస్తాయి. హనుమంతుని ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అంతా రాజయోగం సిద్ధిస్తుంది. హనుమాన్ జయంతి రోజున పూజ చేసేవారు తప్పనిసరిగా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టుకోవాలి. ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తమలపాకులు ఒకటి. ఏ ఇంటి గుమ్మానికి అయితే తమలపాకులు ఉంటాయో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. అయితే ఈ హనుమాన్ జయంతి రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. ఈ రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది. జాతకంలో ఏలినాటి దోషాలు ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి నాడు పొరపాటున కూడా ఉప్పు తినకూడదు. ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే విపరీతమైన అప్పులు పెరుగుతాయి. కాబట్టి ఈ రోజున ఆంజనేయ స్వామిని పూజించేవారు పొరపాటున కూడా ఉప్పు తినకండి. అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి మరియు ముల్లంగి దుంపను అసలు తినకూడదు. ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి రోజున బియ్యం, గోధుమలు, నూనె, అలాగే రాళ్ల ఉప్పును కొనుగోలు చేయకూడదు. ఈ రోజున భార్యాభర్తల దూరంగా ఉండాలి. తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. లేకపోతే మీ కుటుంబానికి కీడు జరుగుతుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి హనుమంతునికి 5 ప్రదక్షిణాలు చేస్తే మీ సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి. పెళ్లైన ఆడవారు పొరపాటున కూడా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తాకకూడదు. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ముట్టుకుంటే మీ ఇంటికి అరిష్టం జరుగుతుంది. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఆంజనేయస్వామి గుడిలో దీపాలు వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామికి ఆకు పూజను చేయించండి. మీ కుటుంబంలో సిరిసంపదలు పెరుగుతాయి. విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు జై శ్రీరామ్ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.